కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. అక్కర రాని పాత్రగా పడి ఉన్నాను, సరిచేయుమా నన్ను వాడుకొనుమా. ఆమేన్. అక్కర రాని పడి ఉన్నాను, సరిచేయుమా నన్ను వాడుకొనుమా. నించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టే కన్నులెత్తి ఉన్నాను. హల్లెలూయా. మనము దేవుని తట్టు మనం కన్నులెత్తుదాం, ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనందరితో ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. మరి సాయంకాలపు సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరి మీకు వాక్యం సెలవిస్తున్నది ప్రభా, ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ఉంటారు, ఒక మనసుతో పెడతారు, వారి మధ్యలో నేను ఉంటాను మీరు సెలవిస్తున్నారు. నిశ్చయంగా ప్రభా మేము నమ్ముతున్నాం ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా నా తండ్రి అనుగ్రహించిన వారందరూ కూడా నా ఎద్దుకు వస్తారన్నారు. మీ చిత్తంలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ దినాన్ని మీ సన్నిధికి రావాలని ఎంతమంది ఆశపడి ఉన్నారో, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి అని ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో వారందరూ కూడా మీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీకు వాక్యమును ప్రభా మేము చదువుతుండగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. మీరే ప్రభా మా హృదయాలు మేము తిప్పండి నాయన. మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. 47. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. మరి సాయంకాలము ప్రభా మీకు వాక్యం వినుటకు ప్రభా తండ్రి మరి మమ్మల్ని మీ సన్ని తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడతారని మేము నమ్ముతున్నాం ప్రభా. మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, అల్పుడను ప్రభా, బలహీనుడను ప్రభా, ఏమాత్రం జ్ఞానం లేని వాడు. నన్ను మీకు సిలువ చాటున మరి దాచిపెట్టండి, మరుగు చేయండి, నా జ్ఞానమంతా తీసివేయండి. మీకు వాక్యం సెలవిస్తున్నది, మాట్లాడేవారు మీరు కాదు, పరిశుద్ధాత్ముడే అని మీరు సెలవించి ఉన్నారు. ఈ సమయంలో ప్రభా మరి మీరు మాత్రమే మాట్లాడండి, నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి నాయన. తండ్రి ఎంతమంది మీకు వాక్యం వినడానికి ఆశపడుతున్నారో తండ్రి, ఎదురు చూస్తున్నారో తండ్రి, మరి మీరే వాక్యం ద్వారా మాట్లాడండి. వారు గ్రహించగలిగిన మనసు వారికి దయచేయండి, వినగలిగిన చెవులను దయచేయండి ప్రభు. నన్ను మీ స్వాధీనం ఉంచుకొని మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ మరి యేసుక్రీస్తు నామములో సాయంకాలపు శుభం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. మనము పరిశుద్ధ గ్రంథముల నుండి మా యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం చదువుకున్నాం. ఇందులో నుంచి ఒక టాపిక్ నేను మీతో మాట్లాడే ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏముందంటే ప్రియులారా, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. హల్లెలూయా. మీరు దేవుని సంబంధులై ఉన్నారు.
అనే టాపిక్ నేను మీతో మాట్లాడి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, మీరు గమనించండి, ఎందుకంటే దేవుని వాక్యం రీతిగా సెలవు వస్తుందండి. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను. ఈ మాటలు మనం జాగ్రత్త పట్టుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సంబంధులు కాని వారు దేవుని మాట వినరు. దేవుని సంబంధి కావాలంటే లోకములో నుండి మనకు బయటకు పిలువబడాలా. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, లోకము వలె జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు నేను పిలుచుకున్న దేనికోసం అంటే లోకంలో ఉండకుండా దేవుడిని తెలుసుకోవాలని పిలుస్తూ ఉన్నాడు. లోకక్రియలు చేయకుండా దేవుడు నిన్ను బయటకు పిలుస్తూ ఉన్నాడు. అందుకనే సంఘం అంటే నేను బయటకు పిలువబడింది. అట్లాగే నువ్వు లోకంలో ఉన్నావు కనుక దేవుడు నిన్ను బయటకు పిలుస్తూ ఉన్నాడు. అందుకనే ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతున్నావో, నీ జీవితాన్ని మార్చుకుంటున్నావో, యేసుక్రీస్తు నామంలో నువ్వు ఎప్పుడైతే నూతన జన్మ పొందుకుంటున్నావో, బాప్టిజం తీసుకుంటున్నావో, చూడండి, దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్తున్నావు. దేవుని రాజ్యంలోకి నువ్వు జన్మిస్తూ ఉన్నావు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో జన్మించిన తర్వాత చూడండి, అప్పుడు నువ్వు దేవుని సంబంధిగా జీవిస్తావు. చూడండి ప్రియులారా, మీరు లోక సంబంధులు కారు. మరి దేవుని మాట వినేవారు ఎవరంటే దేవుని సంబంధులే. అంటే దేవుని సంబంధం ఏం చేస్తాడంటే దేవుని మాట మీదనే ఆధారపడతాడు. దేవుని మాట కొరకే జీవిస్తాడు. దేవుని మాట కోసం తహతహలాడుతాడట. దేవుని మాట కోసం అతను ఏం చేస్తాడట? దేవుని సంబంధి తహతహలాడతాడు, అంటే ఆశపడతాడు. బైబిల్ ఒక మాట ఉంది పిల్లరా, కీర్తన గ్రంథంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము మీకు వాక్యము కొరకు తృష్ణగొనుచూ ఉన్నది. చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక తహతహలాడడం అంటే దేనికోసం ఆశ ఉంటుందండి? లోకములో ఎప్పుడు మనం ఆశ కలిగి ఉంటాం? మనం అనుకున్నది ఎదురు చూస్తాం, అవసరమైన దానికోసం ఎదురు చూస్తాం. కానీ ఇక్కడ అవసరమైంది ఏంటిదంటే దేవుని వాక్యమే. ఎందుకు అతను ఆ రీతిగా ఆలోచిస్తున్నాడంటే అది లోక సంబంధి కాదు, అతడు కేవలం దేవుని సంబంధి అయి ఉన్నాడు. కనుక వాక్యము కోసం ఎదురు చూస్తాడు. ఎందుకంటే వాక్యము అతనికి బలాన్ని ఇస్తుంది. వాక్యం అతనికి ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవించేదానికి ఆధారపడుతుంది. చూడండి పిల్లారా, గమనిస్తున్నారా? అందుకనే ఇక్కడ బైబిల్లో చెప్తున్న పిల్లారా, 47వ వచనంలో దేవుని సంబంధి అయిన వాడు మాత్రమే ఏం చేస్తాడండి? దేవుని మాట వింటాడు. లోక సంబంధాలకు ఏం అవసరం? దేవుని వాక్యము కదా. ఇప్పుడు దేవుని సన్నిధికి రావాలనేది లోకులు ఎందుకు ఆలోచిస్తారు? ఈ దినాన దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి, దేవుడు నాతో మాట్లాడతాడు, నేను హెచ్చరించబడతాను, సరిచేయబడతాను. ఈ ఆలోచన ఎవరికి వస్తుంది? కేవలం దేవుని సంబంధికే వస్తుంది, లోక సంబంధులకు రాదు. వారు ఆల్రెడీ లోక సంబంధులుగానే ఉన్నారు, వారు లోకంలోనే ఉన్నారు, వారికి అవసరం లేదు. ఎవరైతే దేవుని సంబంధులుగా ఉన్నారో వారు మాత్రమే దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే వారు దేవుని వాక్యం మీద ఆధారపడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరి సంఘంలో ఉన్నట్టు ప్రియులారా, కొంతమంది ఉద్రేక భావంతో జీవిస్తారు. ఒక ఉద్రేకం వస్తుంది వారికి, వింటున్నారా? ఉద్రేకం పొందుకున్న దానికి కొంతమంది సంఘానికి వస్తారట, వింటున్నారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, కొంతమంది పాటల ద్వారా ఉద్రేకాన్ని తీసుకునే దానికి ప్రయత్నం చేస్తారట. సంఘంలో పాటలు పాడతారట, ఉద్రేకం లెక్క పాడతారట. కానీ బైబిల్ చెప్తున్నది ఏంటంటే ఆత్మతో దేవుని స్తుతించాలని, ఆత్మతో దేవుని ఆరాధించాలని. చూడండి, కానీ ఉద్రేకంతో పాడడం కాదు, ఉద్రేకంతో స్తోత్రం చెప్పడం కాదు, అందరూ నేను కూడా చెప్తున్నాను కాదు, అది ఆత్మతో నువ్వు చెప్పాలా. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా గమనించండి, ఇంకా కొంతమంది ప్రజలు పాటలు మాత్రమే పాడతారట, చాలు. వారికి వాక్యం అంటే ఇష్టపడరు, పాటలు మాత్రమే గంభీరంగా పాడతారు, వాక్యం అంటే నిద్రపోతారు, లేకపోతే అర్థం చేసుకోరు. వాక్యం అంటే వారికి పడదు, దేవుని మాట వారికి పడదు, దేవుని మాట జీవించడం వారికి ఇష్టం లేదు. వీళ్ళని ఏమనాలి మరి? వీళ్ళని ఏమంటారు? వీళ్ళు ఏంటిదంటే పిల్లరా, ఒక నటన చేస్తూ ఉన్నారు. నటులు కానీ ఇటువంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు కదా. హల్లెలూయా, వింటున్నారా? కానీ చూడండి పిల్లరా,
కొంతమంది ప్రియులరా జాగ్రత్త వినండి, మరి దేవుని సన్నిధికి వచ్చి దుష్టత్వం దాచుకుంటారట. దుష్టమైన ఆలోచనలు ఉంటాయి, కానీ దాచుకుంటారు. ఏది లేనట్టుగా వారు ప్రవర్తిస్తారు, నటిస్తారు. లోపల అన్నీ ఉంటాయి, కానీ పై కనిపిస్తారంటే వాళ్ళని ఏమంటాం? పై కనిపించడం లేటిది ఒరిజినల్ కాదు, అది నిజమేనా? చూడండి, వాళ్ళు నిజమైన వాక్యం కోసం వచ్చేటోళ్ళు కాదండి. దేవుని వాక్యం వినేవాడు జీవితాన్ని మార్చుకుంటాడు, దేవుని వాక్యం పైన జీవించాలని ఇష్టపడతాడు. చూడండి, గమనించండి పిల్లరా. కొంతమంది ఆ పొరుగు వాళ్ళతో లేకపోతే తెలిసిన వారితో మాట్లాడడానికి దేవుని సన్నిధికి వస్తారు, మాట్లాడడానికి వస్తారు, కలవాలా. మరి ఇక్కడ కలవరండి, ఇక్కడ కలుస్తారుగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కలిసి కలుస్తారు. ఎందుకంటే వాళ్ళు వస్తారు, వాళ్ళని కలిసేదానికి నేను పోతాను. చూడండి, ఇటువంటి వాళ్ళు ఇందుకు వస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అంటే రెగ్యులర్గా దేవుని సన్నిధికి రారు, ఎప్పుడు ఒకసారి వచ్చి అందరినీ కలిసిపోతారు. అర్థమవుతుందా? మరి ఇటువంటి వాళ్ళు నిజంగా ఏ సంబంధాలు అవుతారు? వస్తున్నారు, వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారు, ఎప్పుడు ఒక్కోసారి వస్తారు. మరి నిజంగా దేవుని సంబంధులేనా? కానీ ఇక్కడికి వస్తున్నారండి, రెగ్యులర్గా రారు కదా వారు. ఆశ వారికి లేదు, వీలైనప్పుడు వస్తారు. కానీ బైబిల్ అనేది చెప్పట్లేదు, నువ్వు వీలు చేసుకున్నామని చెప్తున్నాడు ఆయన. వింటున్నారా? చూడండి, కానీ కొంతమంది యథార్థంగానే దేవుని సన్నిధికి వస్తారు. వాళ్ళు యథార్థంగా జీవించాలని ఇష్టపడతారు, యథార్థమైన జీవితం కలిగి ఉండాలని కోరుతారు, దేవుని మాట ప్రకారం జీవించాలని కోరుతారు. హల్లెలూయా. కానీ ఇటువంటి వ్యక్తులు మరి సంఘంలో ఉంటారు. దేవుడికి కావలసినటువంటి వారెవరు? అందులో దేవుని సంబంధులు ఎవరు? ఎవరైతే యథార్థంగా ఉంటారో, యథార్థమైన దేవుని ఎవరైతే నమ్ముతున్నారో, యథార్థంగా జీవించాలని ఇష్టపడుతున్నారో వారు మాత్రమే దేవుని సంబంధులు. వారికి దేవుని వాక్యం అంటే చాలా ఇష్టం. చూడండి, వినండి పిల్లరా. అందుకనే బైబిల్లో మాట ఏంది పిల్లరా? దేవుడు చెప్పిన మాట చూడండి, మొదటిగా నా తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో వాడు మాత్రమే దేవుని సన్నిధికి వస్తాడు. నిజమేనా? అంటే ఎవరు ఆకర్షిస్తారు వారిని? దేవుడు ఆకర్షిస్తాడు. దేవుడు ఆకర్షించినప్పుడు వస్తాడు దేవుని సన్నిధికి. లోకం ఆకర్షించదు, కానీ దేవుడి చేత ఆకర్షించబడతాడు. దేవుని చేత ఆకర్షించబడిన వాడు దేవుని కొరకు దేవుని సన్నిధికి వస్తాడు, దేవుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. చూడండి, దేవుని మాటలు అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. చూడండి, యథార్థంగా జీవించే వారికి మాత్రమే దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అందరి కోసం కాదండి, వచ్చే వాళ్ళకి అందరి కోసం నిత్య జీవం కాదు. ఎవరు యథార్థంగా జీవిస్తారో, యథార్థం అంటే మీకు తెలుసా? ఇంగ్లీష్లో దాన్ని ఏముంటుందంటే పర్ఫెక్ట్ అని ఉంటుంది. పర్ఫెక్ట్ అంటే ఇక్కడ ఏమి తప్పు అంటే కరెక్ట్గా అంత అర్థం ఏంటంటే అన్నింటిలో యథార్థంగా ఉంటాడు. యథార్థవంతుడు, నీతిమంతుడు అని బైబిల్లో లేదా? నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునికి ఇష్టమైన జీవితం జీవించేవాడు బైబిల్లో ఉన్నారు, కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. చూడండి, అందుకనే యథార్థవంతుడు దేవుని యథార్థంగా స్తుతిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంత్య దినములో ఇటువంటి వాళ్ళు కొంతమంది దేవుడు కలిగి ఉన్నాడు. చివరి దినాల్లో యథార్థవంతులను దేవుడు కొంతమందిని మాత్రమే కలిగి ఉన్నాడు. ఆ కొంతమందిలో మీరున్నారా? ఆ కొంతమందిలో నీవు ఉంటే చాలా మంచిది. యథార్థంగా ఉండాలా కదా? దేవుని సంబంధి ఉండాలి, లోక సంబంధి కాదండి. దేవుని సంబంధి అయితే అతను ఏం చేస్తాడు? దేవుని మాట వింటాడు. వింటున్నారా? దేవుని మాట వినడానికి ఏంటిది? వింటే ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా క్రియలు చేస్తాడు, అంటే జీవిస్తాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి.
వ్యక్తిగతంగా నీ జీవితాన్ని దేవునికి బయలుపరుచుకోవాలి. దేవుడు తను తాను నీకు బయలుపరుచుకుంటాడు. అర్థమవుతుందా? నీ జీవితం ఏందో దాచుకోకు. అంటే దేవుని చెప్పుకోకుండా దాచుకోకు. దేవుని పట్ల నువ్వు యథార్థంగా ఉండు. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడనో మూలకు పెట్టుకోకు. అదంతా కూడా దేవుని చూపెట్టు. నువ్వు ఎంత మూలలో పెట్టుకున్నా దేవుడు తెలుసండి. నిజమే కదా? హల్లెలూయా. కనుక చూడండి, వ్యక్తిగతంగా నిన్ను నీవు దేవునికి బయలుపరుచుకోవాలి. అప్పుడు దేవుడు తను నీకు పరిపూర్ణంగా బయలుపరుచుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అప్పుడు దేవుడు తన్ను నీకు బయలుపరుచుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు మంచిగా అర్థం చేసుకుంటావు. అప్పుడు ఒక నీకు ప్రత్యక్షత వస్తుంది. ఆ ప్రత్యక్షతను బట్టి దేవుని మాట ప్రకారంగా జీవిస్తావు. హల్లెలూయా. వింటున్నారా వీళ్ళారా? గమనిస్తున్నారా? కనుక చూడండి, వాక్యము ద్వారా నువ్వు బలపరచబడతావు. దేవుని మాటల ద్వారా నీ జీవితం బలపరచబడుతుంది. దేవుని మాటల ద్వారా మంచి దేవుని బిడ్డగా ఒక మంచి సాక్ష్యం నిలబడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక నామకార్థంగా నువ్వు జీవించవు, ఒక నటించేవానిగా నువ్వు జీవించలేవు. జీవించేవానిగా జీవిస్తావు. ఓ నటించేవానిగా నువ్వు ఉండవండి. నటించని కాదు, చాలామంది నటిస్తారండి. నటించే వాళ్ళని ఏమంటారు? వేషధారులు కదా. ఒరిజినల్గా లేదు, యాక్టింగ్ చేస్తారు. కనుక వాళ్ళే నటించే వాళ్ళు వేషధారులు. కానీ నువ్వు వేషధారిగా ఉండలేవు. నువ్వేమై ఉన్నావు అంటే యథార్థవంతునిగా ఉంటావు. ఎందుకంటే నువ్వు దేవుని సంబంధివై ఉన్నావు. దేవుని సంబంధి ఎప్పుడు కూడా దేవుని మాటనే వింటాడు, వాక్యమే వింటాడు. వాక్యము ద్వారానే సరి చేయబడతాడు. వాక్యము ద్వారా జీవితాన్ని దిద్దుకుంటాడు, మనుషుల ద్వారా కాదు. దేవుని వాక్యము ద్వారా తన జీవితాన్ని దిద్దుకుంటాడు. దేవుని వాక్యం ద్వారా తన జీవితాన్ని దేవునికి ఇష్టంగా మలుచుకుంటాడు. తన తప్పులన్నీ సరి చేసుకుంటాడు. ఎవరు? దేవుని సంబంధి. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, వాళ్ళు ఏమాత్రం అనుకరించేవారుగా జీవించరండి. దేవుని సంబంధులు అనుకరించేవారిగా జీవించరు. కేవలం వాక్య ప్రకారం జీవించేదానికే ఇష్టపడతారు. ఆమేన్. కానీ నువ్వు విని వాక్య ప్రకారంగా జీవించకపోతే నువ్వు నటిస్తున్నావు. నువ్వు నటించే జీవితం నీ లోపల ఉన్నది. జీవించట్లేదు, వింటున్నావు కానీ జీవించడం లేదు. అప్పుడు ఏమవుతుంది? ఒక అవిశ్వాసిగా, ఒక నటించే వారిగా నువ్వు ఉంటున్నావు. అది యథార్థమైన జీవితం కాదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆత్మ సంబంధంగా ఒక ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధంగా ప్రత్యక్షత నీకు కావాలి. ఈ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత ఎవరికి ఇస్తున్నాడంటే దేవుని సంబంధికే ఇస్తాడు. ఆమేన్. దేవుని సంబంధులు ఎట్లా ఉంటారంటే వాక్యం వింటారు, వాక్యం వారికి అర్థమవుతుంది అంటే ప్రత్యక్షత దేవుడు వారికి ఇస్తాడు. స్పిరిచువల్ రివల్యూషన్, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత వారికి ఇస్తాడు. ఆ ప్రత్యక్షత కలిగి వారు జీవిస్తారు. చూడండి, వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. శక్తి చేత విమోచన అనే వర్తమానం పోగుతుంటాడు. చూడండి, మీరు దేవుని రాజ్యపు సహా పౌరులు అవుతారు. హల్లెలూయా. వింటున్నారా? ఎందుకనగా నీవు ఒక నూతన సృష్టిగా మార్చబడి ఉన్నావు. ఆమేన్. ఇప్పుడు నీ ఉండిన స్థితిలో ఉండి ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడి ఉన్నావు. ఒకప్పుడు నువ్వు నీ స్థితిలో ఉన్నావు కావని ఇప్పుడు దేవుని స్థితిలోకి నువ్వు వస్తూ ఉన్నావు. దేవుని వాక్యంలోకి వచ్చుతున్నావు. అప్పుడు చూడండి, నువ్వు నూతన సృష్టిగా మార్చబడి ఉన్నావు. అప్పుడు మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అయి ఉన్నారు.
అప్పుడు మీరు దేవుని సంబంధంగా జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, అర్థమవుతుందా? అప్పుడు మీరు పరలోక స్థలములో ఉన్నట్టుగా జీవిస్తారు. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, అందుకనే క్రీస్తు యేసునందు మీరు పరలోక స్థలంలో కూర్చొని ఉన్నారు అని చాలాసార్లు ఈ వర్తమానంలో మనం వింటాం. నిజమేనా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అందుకనే షాలోమ్ అనే వర్తమానంలో భక్తుడు మాట్లాడినాడు, చిన్నపిల్లలారా మీరు ఈ లోక సంబంధులు కారు, కానీ మనకు వర్తమానం కూడా ఉంది. ఏంటిది? మీరు పరలోకంలో సంబంధించి ఉన్నారు. షాలోమ్ అనే మెసేజ్లో ఈ మాట అంటారు ఆయన, మీరు ఈ లోక సంబంధులు కారు, మీరు దేవుని సంబంధులు, మీరు పరలోక సంబంధులై ఉన్నారు. ఇది మీ గృహం కాదు, పరలోక సంబంధమైన గృహం దేవుడు మీకు ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గమనించండి. మీలో ఉన్నవాడు అనే వర్తమానంలో చూడండి, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు దేవుని సంబంధులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లరా, గమనించండి. మరి లోకంలో ఉన్న వాని కంటే మీరు గొప్పవారంటే అర్థమైంది. మీరు ఎలా గొప్పగా చేయబడుతున్నారు? దేవుడు మీలో ఉన్నాడు, మీరు గొప్పవారుగా చేసుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మీరు దేవుని సంబంధాలు ఉండాలని, ఆయన సంబంధాలు ఉండాలని దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, గమనించండి. ప్రశ్నలు జవాబులు అనే వర్తమానంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ప్రతిసారి నీ జీవితాన్ని సరిదిద్దుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, కనుక దేవుని సంబంధిగా జీవించాలని నువ్వు ఎల్లప్పుడూ ఇష్టపడతావు. ఆమేన్. చూడండి ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా నువ్వు వశపరచబడతావు. ఆమేన్. అంటే దేవుని వాక్యములో నువ్వు లీనమవుతావు, అందుకే నువ్వు వశపరచబడతావు. ఎందుకంటే నువ్వు దేవుని సంబంధివి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఎత్తబోట అనే వర్తమానంలో చూడండి, మీరు దేవుని గుణలక్షణమై ఉన్నారు, ఎందుకంటే మీరు దేవుని సంబంధులై ఉన్నారు. ఆమేన్. చూడండి, మీరు దేవుని గుణలక్షణమై ఉన్నారంటే దేవుని సంబంధులకే దేవుని గుణలక్షణం దేవుడు ఇస్తాడు. అందరూ దేవుని గుణలక్షణాన్ని పొందుకోరు. హల్లెలూయా. ఎవరైతే దేవుని సంబంధులై ఉన్నారో వారే దేవుని గుణలక్షణాన్ని పొందుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, ఎప్పుడైతే మీరు దేవుని సంబంధులుగా చేయబడి ఉన్నారో అప్పుడు దేవుని క్రియలు మాత్రమే మీరు చేస్తారు. ఈ మెల్కీసెదెకు ఎవరు అనే వర్తమానంలో మీరు ఎప్పుడైతే దేవుని సంబంధులుగా చేయబడి ఉన్నారో దేవుని క్రియలు మాత్రమే చేస్తారు. అర్థమవుతుందో? అంటే మరో మాటలేంది, లోక క్రియలు చేయరు, కానీ ఏ క్రియలు చేస్తారు? దేవుని క్రియలు మాత్రమే చేస్తారండి. ఎందుకంటే మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని మాట వింటారు. నిజమేనా? చూడండి, దేవుని మాట మీరు ఎప్పుడైతే వింటున్నారో దేవుని క్రియలు చేస్తున్నారంటే దేవుని వాక్యం మీలో ఉంటేనే దేవుని క్రియలు మీరు చేస్తారు. సంగమా, వింటున్నారా? నిజంగా మీరు దేవుని సంబంధులు అయితే నిజంగా దేవుని క్రియలే చేస్తారు. చూడండి, గమనించండి పిల్లరా. గురుతు అనే మెసేజ్లో చూడండి, ఏ శిక్షా విధి మీకు లేదు, మీరు పాపము నుండి విడుదల పొంది ఉన్నారు, లోక చింతల నుండి మీకు విడుదల కలిగి ఉన్నది, ఏ శిక్షా విధి మీకు లేదు. ఆమేన్. గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మీరు కడగబడి ఉన్నారు. పరలోకపు దేవుడు మిమ్మల్ని అంగీకరించాడు, ఆయన జీవం మీలో ఉన్నది. ఎందుకంటే
మీరు దేవుని సంబంధులై ఉన్నారు, మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉన్నారు. హల్లెలూయా అంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. దేవుని సంబంధులు అంటే మనం మామూలుగా చెప్పుకుంటా ఉండే దేవుని సంబంధి అర్థం ఏంటంటే ఏమాత్రం లోకంతో సంబంధం లేనివాడు, లోకంతో పొత్తు లేనివాడు, లోకపు ఆలోచన లేనివాడు. నిజమేనా? ఎంతగా మనం అర్థం చేసుకోవాలండి. ఇట్లా వచ్చి ఎట్లా వెళ్ళిపోవడం దేవుని సంబంధం ఎట్లయితాడు? ఇంటికాడ తీరు, ఇక్కడికి వస్తేనే దేవుని సంబంధియా? నువ్వు ఎక్కడున్నావు దేవుని సంబంధివే, నువ్వు పని చేసే దగ్గర దేవుని సంబంధివే, అక్కడ కూడా దేవుని క్రియలోపల ఉండాలి. నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడ కూడా దేవుని సంబంధివే కదా, ఇక్కడ మాత్రమే కాదు కదా. హల్లెలూయా వింటున్నారా? కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎవరైతే దేవుని సంబంధిగా చేయబడి ఉన్నారో వారిని మాత్రమే దేవుడు తన వారిగా వాడుకుంటాడు. ఆమేన్. ఇజ్రాయేలు మరియు సంఘం అనే మెసేజ్లు మాట అంటారు ఆయన. ఎవరైతే దేవుని సంబంధాలుగా చేయబడి ఉన్నారో వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. అర్థమవుతుందా? వారిని దేవుడు తన బిడ్డలుగా వాడుకుంటాడు. హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలుగా ఉండాలని ఉన్నప్పుడే కదా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుని సంబంధి అయితే దేవుని నిన్ను వాడుకుంటాడండి. లోక సంబంధులతో ఆయనకి ఏమాత్రం పని లేదు. మీరు లోక సంబంధాలు అయితే దేవునికి ఏం పని కదా? దేవునికి కావాల్సింది ఎవరు? దేవుని సంబంధులే కావాలా. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా ఈ సాయంకాలం గమనించండి. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఇంకా మీరు 45వ వచనం సరే మనం చూద్దాం. 8 యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం చూడండి దయచేసి. 45వ వచనము, 45, 46. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఆమేన్. ఆనాడు యూదులతో ఈ మాట మాట్లాడుతున్నారు యేసు ప్రభువు. చూడండి, నేను సత్యమే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఇంకా నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచునేలా మీరెందుకు నన్ను నమ్మరు? హల్లెలూయా. చూడండి, సత్యమే. మరి దేవుని సంబంధంలో ఏమి చెప్తారండి? సత్యమే చెప్తారు. ఎందుకంటే వారు కలిగి ఉన్నది దేవుని కలిగి ఉన్నారు. దేవుని కలిగి ఉన్నారు కనుక వారు సత్యమే మాట్లాడతారు. సత్యం అంటే దేవుని వాక్యమే. వారు దేవుని వాక్యం వింటారు, దేవుని వాక్యమే మాట్లాడతారు. హల్లెలూయా. చూడండి, అందుకనే దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుక మీరు వినరని చెప్పాను. హల్లెలూయా. ఇంకా 51 చూడండి. చూడండి 51 వచనం. 51 వచనం. ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఏంటిది ఇక్కడ ప్రియులారా? ఒకడు నా మాట విని గైకొని ఎడల అంటే నా మాట ప్రకారం జీవించిన ఎడల వాడెన్నడూ కూడా మరణము పొందడు. ఆమేన్. ఆత్మీయంగా జీవిస్తూనే ఉంటాడు. నిజమేనా? ఒక విశ్వాసికి మరణమే లేనేలేదు కదా, నిజమేనా? ఆమేన్. కనుక చూడండి, గమనించండి ప్రియులారా, మరి గమనించండి. ఎందుకంటే మరి దేవుని సంబంధులు అంటే వారు దేవుని సంబంధాలు అంటేనే మనకు అర్థమవుతుందండి. దేవుని పిల్లలు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు, వాక్యంతో సంబంధం కలిగి ఉన్నారు. మరి ఈ గడియకైతే మనము దాన్ని మనం అన్వయించుకున్నట్లయితే ఈ గడియ వర్తమానం వారు పొందుకుంటారు. ఈ గడియ వర్తమానం ప్రకారంగా వారు వాక్యం అదే వర్తమానం కలిగి ఉంటారు. హల్లెలూయా. అదే వర్తమానము ప్రకారంగా వారు జీవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, గమనించండి ప్రియులారా. క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత
అనే మెసేజ్లో చూడండి, మీరు దేవుని సంబంధులైతే చూడండి, కడపడి దినాల్లో దేవుడు ఏ వర్తమానం మీతో మాట్లాడుతున్నాడో ఆ వర్తమానాన్ని మీరు పొందుకుంటారు. ఆమేన్. చివరి దినాల్లో అదే వర్తమానం మీరు కలిగి ఉంటారు. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించండి. క్రీస్తు వధు యొక్క అదృశ్య ఐక్యత వర్తమానంలో చూడండి, మీరు దేవుని స్వరూపమందు మీరు నిర్మించబడి ఉన్నారు. దేవుని మహిమ కొరకు, ఆయన సహవాసం కొరకే మీరు ప్రత్యక్షపరచబడి ఉన్నారు. కనుకనే మీరు దేవుని సంబంధులుగా చేయబడి ఉన్నారు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించండి. దేవుని వాక్య ప్రకారంగా మనం ఏమై ఉన్నామంటే ప్రియులారా, లోక సంబంధులం కాదు, కేవలం దేవుని సంబంధులమై ఉన్నాము. అంటున్నారా? మరి దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు, ఆ మాట ఎటువంటిదైనా అర్థం చేసుకుంటాడు, తర్వాత అదే మాట ప్రకారంగా జీవిస్తాడు, ఒక న్యాయవంతుడిగా జీవిస్తాడు, దేవునికి ఇష్టమైన వాడుగా జీవిస్తాడు. అదే సంఘంలో ఉన్న వారందరూ కూడా ఈ వాక్యం పొందుకుంటే, ఇదే వాక్యం కలిగి ఉంటే, వారు నిజంగా దేవుని సంబంధంలో జీవిస్తే దేవుని వాక్యం వింటారు, గైకొంటారు. మరి చూడండి, దేవునికి నిజమైన సాక్షి నిలబడతారు. అటువంటి వారు దేవునికి కావాలి. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం.